ఇక సవాళ్ళ హీట్ అసెంబ్లీలో కాంగ్రెస్, ప్రెస్ క్లబ్లో బీఆర్ఎస్. ఉద్యోగాల భర్తీ, రైతు సంక్షేమం, ఏపీ నీళ్ల దోపిడీపై చర్చకు రావాలంటూ సవాళ్లు ప్రతి సవాళ్లు. చర్చిద్దామంటూ ప్రెస్ క్లబ్ వెళ్లిన కేటీఆర్, బీఆర్ఎస్ లీడర్లు. సీఎం రేవంత్ కోసం అంటూ కుర్చీ ఏర్పాటు. అదే సమయంలో అసెంబ్లీకి పీసీసీ మహేష్ కుమార్ గౌడ్, కాంగ్రెస్ నేతలు. చర్చకు రమ్మన్నది నిన్ను కాదు మీ నాయనను, పీసీసీ చీఫ్. అసెంబ్లీకి రమ్మంటే తప్పించుకు తిరుగుతున్నారని ఫైర్. నిజంగా చర్చ జరగాలంటే మీ నాయన తరఫున ఒక లెటర్ రాసి అసెంబ్లీ సమావేశాలు పెట్టండి, మనం ఈ సమస్యల మీద అసెంబ్లీలో చర్చిద్దాం. అసెంబ్లీలో జరిగే చర్చను ప్రత్యక్ష ప్రసారంలో ప్రజలందరూ చూస్తారు. ప్రజలే న్యాయ నిర్ణేతలు కాబట్టి వాళ్ళు నిర్ణయం తీసుకుంటారని ఒకటి చెప్పనుంటారు. మా నాయన ఈసారి ఇవాళ చెప్పదని చెప్పు, మా నాయనని ఈసారి ఎట్టి పరిస్థితుల్లో అసెంబ్లీ సమావేశాలకు పట్టుకొస్తానని చెప్పదని చెప్పి. రాకపోతే ఏది మేము సరిపోతాం వాళ్ళకి ఈ డైలాగులు కాకుండా ప్రతిపక్ష హోదా ఆయనకు ఉంది కాబట్టి ఆయన రావడం సమాజం. ప్రతిపక్ష హోదా మీరు తీసుకోరి, మరి ఇప్పుడు అసెంబ్లీకి రమ్మంటే తప్పించుగా తిరుగుతున్నారని ఫైర్ అట. ఇక నిన్న వీళ్ళిద్దరు మహేష్ కుమార్ గౌడ్ గారు, మీ స్థాయి కాదు, మీరు అనవసరంగా ఈ వాళ్ళని పెద్దోళ్ళని చేస్తా ఉన్నారు, మీ స్థాయి కాదు, మీరు పీసీసీ చీఫ్, మీరు ఆయన వర్కింగ్ ప్రెసిడెంట్ స్థాయి ఉన్న వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళతో మాట్లాడిస్తే ఉంటారు కదా, వాళ్ళు పంపిస్తే అయిపోతుండే.